హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో కోర్సెరాలో పెయిడ్ కోర్సెస్ ని ఫ్రీగా ఎలా పొందాలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను చూపించే ట్రిక్స్ చాలా మందికి ఇది ఐడియా ఉండదు. సో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మీకు ల్యాప్టాప్ లో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ డైరెక్ట్ ఫస్ట్ కోర్సెరా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే నాకు ఆల్రెడీ లాగిన్ లో ఉంది. ఎక్స్ప్లోర్లోకి వెళ్తే ఇక్కడ టేక్ ఏ ఫ్రీ కోర్స్ ఉంటుంది. ఫ్రీ కోర్స్ కొడితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అన్నీ వస్తాయి. ఫ్రీగా ఉండే కోర్సెస్ అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పరంగా కావాలా, లేదంటే డేటా సైన్స్ పరంగా కావాలా, ఐటీ పరంగా కావాలా మనం ఎంచుకోవచ్చు. సో ఇవి ఫ్రీగా ఉండే కోర్సులు ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ ఫర్ కామన్ ఇంట్రాక్షన్స్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఇది కొట్టినాము. సో ఇక్కడ డైరెక్ట్ ఎన్రోల్ ఫర్ ఫ్రీ అని కొట్టేసి మనం కోర్స్ తీసుకోవచ్చు. సో ఎన్రోల్ ఫర్ ఫ్రీ అని ఇట్లా సెర్చ్ చేసి ఒక 50 కోర్సు 2436 ఉంది. ఇది వచ్చేసి ఫుల్ కోర్సు నో సర్టిఫికేట్ అని ఉంది. దీంట్లో మనం కోర్స్ తీసుకోవచ్చు కానీ మనకు సర్టిఫికేట్ రాదు ఫ్రీ. దాంట్లో కంటిన్యూ కొట్టేస్తే స్టార్ట్ లర్నింగ్ కొడితే మనకు డైరెక్ట్ ఇంకా మనం కోర్సు చూడొచ్చు. ఒకవేళ మీకు సర్టిఫికేట్ కావాలనుకుంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ మనం ఇప్పుడు అప్లై చేస్తే 16 డేస్లో వాళ్ళు రివ్యూ చేసి మనకు ఇవ్వాలా వద్దా అని వాళ్ళు చూసి మనకి ఇస్తారు ఫ్రెండ్స్. కంటిన్యూ అప్లికేషన్ కొడితే ఒకవేళ మీరు కాలేజ్ డిగ్రీనా, లేకుంటే మాస్టర్స్ చేసినారా, అంటే హై స్కూల్లో ఉన్నారా. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ డిగ్రీ పెడితే మనం మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, మీరు ఎంప్లాయ్మెంటా లేదంటే స్టూడెంటా మీరు ఏమన్నా, నెక్స్ట్ రీజన్ యూ అప్లైడ్ ఫర్ ఎయిడ్ ఇలాగ మ్యాటర్ టైప్ చేయాలా. సో ఇది యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ ఒక కోర్స్ తీసుకున్నాను. అప్పుడు నేను ఇట్లా అంత టైప్ చేసి పంపించిన. ఇక్కడ టిక్ కొట్టేసి నెక్స్ట్ పేజ్లో అంటే మనం ఏమి పేజ్ చేయలేము కాబట్టి తీసుకుంటున్నాం కాబట్టి 0 అని పెట్టుకోవచ్చు డైరెక్ట్. మీరు హాఫ్ అమౌంట్ అని పే చేయగలుగుతారు అనుకుంటే హాఫ్ అమౌంట్ పెట్టుకోండి, లేదంటే 0 అని పెట్టేసుకోండి. నెక్స్ట్ హౌ విల్ యువర్ సెలెక్టెడ్ కోర్స్ హెల్ప్ విత్ యువర్ గోల్స్, అంటే ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీరు అనుకున్న ఆ గోల్ ఎలా రీచ్ అవ్వడానికి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం ఇక్కడ కొద్దిగా 150 wordsలో రాయాలి, మ్యాటర్ రాయాలా. రాసేసి ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ కమిట్ టు ఫినిషింగ్ మై కోర్సెరా కోర్స్ ఈ రెండు టిక్ చేసి, అంటే ఇక్కడ ఐఎమ్ షేరింగ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఆన్ మై అప్లికేషన్, అంటే మీరు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీ గురించి యాక్యురేట్ అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఐ అగ్రీ పైన ఉండే మ్యాటర్ టైప్ చేయండి, కిందగా ఇవ్వండి ఐ అగ్రీ టు ద టర్మ్స్ అబో వచ్చేసి ఐఎమ్ నాట్ రోబో అని ఇచ్చేసి డైరెక్ట్ 1 సెకండ్ నేను ఇది టైప్ చేయాలి కాబట్టి మీరు రివ్యూ చూపడంలే టైప్ చేసి మనం రివ్యూ కొడితే మనకు అప్లికేషన్ వెళ్తుంది. వాళ్ళు 16 డేస్లో వాళ్ళు రివ్యూ చేసి మెయిల్ చేస్తారు మనకు అప్రూవ్ చేసినారా లేదా అనేది. సో ఇట్లా చేస్తే మీకు సర్టిఫికేట్ వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు ఇవి ఇక్కడ ఎక్స్ప్లోర్లో టేక్ ఫ్రీ కోర్స్ ఉంది కాకుండా అది కాకుండా మీరు ఇవి ఉన్నాయి కదా సబ్జెక్ట్స్ రిమైనింగ్ బిజినెస్, రిమైనింగ్ డేటా సైన్స్, ఇవన్నీ వీటిలో ఉండే ఈ పెయిడ్ కోర్సెస్ కూడా మీరు ఫ్రీగా పొందవచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్లో డిజిటల్ మార్కెటింగ్ అని క్లిక్ చేసినాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈ కామర్సే ఉంది, ఇది సెలెక్ట్ చేసినాం. ఇక్కడ ఎన్రోల్ కొడితే మనం ఇక్కడ డబ్బులు కట్టాలా, డబ్బులు కడితే ఇది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీకు ఈ కోర్సు మీకు ఫ్రీగా రావాలంటే ఏం చేస్తానంటే కిందికి వచ్చేయండి, నాకు కిందికి స్క్రోల్ చేస్తే ఈ సిరీస్ ఉంది కదా ఈ 7 కోర్సులు దీని లోపలికి వెళ్ళాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫౌండేషన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈ కామర్స్ ఉంది కదా, దీని లోపలికి వెళ్తే ఇక్కడ ఎన్రోల్ ఫర్ ఫ్రీ చూపిస్తుంది చూడండి. అక్కడే మనకు ఎన్రోల్ అని చూపిస్తుంది డబ్బులు కట్టమని. ఇక్కడేమో ఎన్రోల్ ఫర్ ఫ్రీ ఉంది. ఈ ఎన్రోల్ ఫర్ ఫ్రీలో ఇక్కడ మనం ఆడిట్ ద కోర్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలా. ఇది క్లిక్ చేస్తే సో మనం ఇందులో ఇలా కోర్స్ మొత్తం మనం తీసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మోడల్స్ మొత్తం మనం వినొచ్చు. కాకపోతే దీనికి సర్టిఫికేట్ రాదు ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు కానీ మీకు దీనికి సర్టిఫికేట్ మీకు కావాలనుకుంటే బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ అని కొడితే మీకు సర్టిఫికేట్ కూడా మీకు వస్తుంది. ఇందాక మీకు చూపించిన కదా సేమ్ అలాగే కంటిన్యూ ద అప్లికేషన్ కొట్టేసి
ఇదంతా మ్యాటర్ ఇట్లా చేయాలా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను ఒకటి అప్లై చేసిన ఫ్రెండ్స్, అది మీకు చూపిస్తాను. నేను చేసిన అది నాకు అప్రూవ్ కూడా అయిపోయింది. లాస్ట్ ఇయర్ చేసిన అది మీకు చూపిస్తాను. మై పర్చేస్లోకి వెళ్ళేసి ఫైనాన్షియల్ ఎయిడ్. సో ఇది ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ టు డేటా అనలిటిక్స్ అని లాస్ట్ ఇయర్ అప్పుడు సాఫ్ట్వేర్ కోసం ట్రై చేస్తాను అనుకొని అప్పుడు కోర్స్ తీసుకున్నాను, ట్రై చేసిన. ఇది అప్రూవ్ అయింది. మీకు అప్లికేషన్ చూపిస్తాను. సో ఇక్కడ ఇందాక చూపించాను, ఇక్కడ కాలేజ్ డిగ్రీ, మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతో మీరు మెన్షన్ చేయండి. ఇది కొద్దిగా తక్కువ ఉంటే బెటరు, మరి తక్కువ అంటే మరి చాలా 1 lakh బిలో మరి పెట్టద్దు. అట్లీస్ట్ 1,50,000 అన్నా పెట్టండి, 1,50,000 అలాగా. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, నేను ఎంప్లాయ్ కాబట్టి ఫుల్ టైమ్ అని పెట్టినా. సో రీజన్ యూ అప్లైడ్ ఫర్ ఎయిడ్, నేను రీజన్ ఏం పెట్టినా అంటే ఐఎమ్ వెంకట ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ కైండ్ నోటీస్ దట్ ఐ రిక్వైర్ సపోర్ట్ టు ఫైనాన్షియల్ ఎయిడ్ డ్యూ టు సింగిల్ పేరెంట్ ఇన్ కంప్లీషన్ ఆఫ్ దిస్ డేటా అనలిటిక్స్ కోర్స్. అంటే మా ఫాదర్ లేరు, సో నేను అందుకే సింగిల్ పేరెంట్ అని ఇట్లా పెట్టాను. మై ఫాదర్ హ్యాడ్ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ ఎ కిడ్. సిన్స్ దెన్ మై మదర్ హ్యాడ్ సపోర్టింగ్ మీ అండ్ మై యంగర్ సిస్టర్. నౌ విత్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ మై మదర్ గ్రోన్ అప్ మీ అండ్ మై సిస్టర్. నౌ ఐ వుడ్ లైక్ టు స్విచ్ టు డేటా అనలిటిక్స్ కెరీర్. అంటే ఆ సాఫ్ట్వేర్ వెళ్ళాలని అనుకుని ట్రై చేసినాను. సో ఇది ఫ్రెండ్స్, సో ఇట్లా మీ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉందో మీరు జెన్యున్గా రాయండి. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కొద్దిగా ఎంకరేజ్ చేస్తారు. సో కాబట్టి మీరు జెన్యున్గానే రాయడానికి ట్రై చేయండి. మీకు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ ఆన్సర్ మీకు ఏమైనా ఉపయోగపడతాయి. సో నేను అప్పుడు ఏం చేసిన అంటే ఇందాక మీకు చూపించిన కదా అమౌంట్ ఎంత పే చేయగలుగుతున్నారో, నేను అప్పుడు ఇట్లా పెట్టినాను. హాఫ్ అమౌంట్ పే చేయగలుగుతాను 1141 అని. ఇంకా కోర్స్ గోల్స్, ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా మళ్ళీ టైప్ చేసిన చూపిస్తా నిమిషం ఆగండి. ఇక్కడ మనం ఇవ్వాలి కదా, హౌ విల్ యువర్ సెలెక్టెడ్ కోర్స్ హెల్ప్ విత్ యువర్ గోల్స్ అని నేను ఈ మ్యాటర్ టైప్ చేసిన. ఐ వుడ్ లైక్ టు స్విచ్ టు డేటా అనలిటిక్స్ కెరీర్. ఇంకా సో నేను ఆఫర్ చేయలేను, సో నాకు ఈ కోర్స్ చాలా ఉపయోగపడుతుంది నా కెరీర్ స్విచ్చుగానికి అని ఇట్లా రాసండి. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే. సో ఇట్లా రాసేసి డైరెక్ట్ ఇక్కడ కింద మీకు రివ్యూ ఉంటుంది కదా, రివ్యూ కొట్టేస్తే ఒక అదే 16 daysలో మీకు అప్రూవ్ అయిందా లేదా అనేది మెయిల్ రూపంలో పంపిస్తారు. సో ఇట్లా మీకు ఏ కోర్స్ కావాలన్నా డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళేసి ఓపెన్ చేసి, సో మీరు ఏం చేస్తారంటే ఎన్రోల్ కాకుండా మీరు ఏం చేస్తారంటే కొద్దిగా కిందికి వచ్చేసి ఈ లోపల ఉన్న సబ్ మాడ్యూల్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఎన్రోల్ ఫర్ ఫ్రీ చూపిస్తుంది, అది కొట్టేసి మీకు ఇక్కడ ఆడిట్ ద కోర్స్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీకు ఇక్కడ కోర్స్ మొత్తం మీకు ఇక్కడ తీసుకోవచ్చు. సర్టిఫికేట్ కావాలంటే మీరు అది ఫైనాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ కొట్టేసి మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ని. సో మీరు ఎప్పుడైనా ఇలా ఫైనాన్షియల్ ఎయిడ్తో కోర్సులు తీసుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.